ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని దండిపుడి బైనేరు చెరువులో ముగ్గురు వ్యక్తులు గల్లంతై మృతి చెందిన విషాద ఘటన నేపథ్యంలో మృతుల కుటుంబాలను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్న రవ్వవారిగూడెం గ్రామానికి చెందినటువంటి మృతులు ముడివి దేవేంద్ర కుమార్, అలాగే తెల్లం సీతారామరాజు, అలాగే తెల్లం కిషోర్ మృతదేహాలను చూసిన ఎమ్మెల్యే భావోద్వేగానికి గురయ్యారు. ఘటనలో 3 కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొన్నందుకు విచారం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు వెంటనే మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రత్యేకంగా సీతారామరాజు భార్య రజనికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తామని, వారి 3 సంవత్సరాల చిన్న కుమార్తె భవిష్యత్తు బాధ్యతను ప్రభుత్వం వహిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంఘటన అనంతరం మృతుల కుటుంబ సభ్యులకు తగిన ఆర్థిక సహాయం, భరోసా అందించేందుకు తాను తహసీల్దార్, ఎంపీడీఓ మరియు సంబంధిత అధికారులతో చర్చించినట్లు కూడా తెలిపారు. ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అలాగే వారి కుటుంబాలను కూడా మేము వచ్చి పరామర్శించడం జరిగింది. వెంటనే అక్కడ ఏదైతే ప్రికాషన్స్ లేకుండా ఉందో, గతంలో కూడా అనేక ప్రమాదాలు అక్కడ జరిగినాయని మాకు తెలియజేయడం జరిగింది. వెంటనే అక్కడ పోలీస్ శాఖ వారు కానీ లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ కానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ప్రాంతాన్ని అంతా కూడా నిషేధిత ప్రాంతంగా అక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేసి మరి ఎవరు కూడా అక్కడ ప్రవేశించుకోకుండా ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే వారి కుటుంబానికి ఎన్డీఏ కుటుంబం తరఫున ఏ విధంగా సహాయపడాలో అన్నీ కూడా మేము తప్పకుండా వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం. అలాగే